మీ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పరిహారాలు చెప్పమని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్యామ్ ప్రసాద్ గారికి, వినడానికి ఓపిక కూర్చొని మీకు నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పరిహారం అనేటువంటి జ్యోతిష్కుడికి ఉంటుంది, జ్యోతిష్యం చెప్పించుకునేటువంటి ఆ పృచ్చకుడికి కూడా ఉంటుందండి. ఈ యొక్క విషయంలో నేను మీకు ముందుగా ఒక చిన్న విషయం చెప్పి నేను ప్రారంభిస్తాను. నాకు ఒకసారి ఇలాగే మొన్న ఈ మధ్య, అంటే ఇది ఎవరిని విమర్శిస్తున్నటువంటిది కాదు, ఒక వ్యక్తి నాకు వీడియో పెట్టారు. ఏంటి ఆ వీడియో అంటే, ఏమంటే ఒక గరికపాటి గారు ఇలా అన్నారు ఒక వీడియోలో, దీనికి మీ యొక్క సమాధానం ఏమిటని అడిగారు. ఏంటంటే కింద నువ్వు నువ్వులు దానం ఇచ్చేస్తే పైన శని మారిపోతాడా, దీని మీద మీ సమాధానం ఏంటని అడిగారు. నేను ఒకటే చెప్పాను అక్కడ, ఏంటంటే మనందరం కూడా పితృదేవతలకి తర్పణాలు వదులుతూ ఉంటాం. ఎలా వదులుతాం? దేంతో వదులుతాం? నువ్వులు. మరి కింద ఎక్కడో నువ్వులు వదులుతున్న పితృదేవతలు వెళ్ళట్లేదా? ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ నేను మీకు సభ మొదట్లో ఒక విషయం చెప్పాను. నేను మీకు జ్యోతిష్యుడికి ఉంటుంది రెమెడీ, జ్యోతిషం చెప్పించుకునేటువంటి పృచ్చకుడు కూడా ఉంటుంది అనేటువంటిది. ఎందుకు ఉండాలి జ్యోతిష్కుడికి? ఎందుకు ఉండాలి అంటే, మనము వాళ్ళ యొక్క కర్మని ఇదిలా ఉంది, ఇదిలా చేసుకోండి, ఇదిలా చేసుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా అనుష్ఠానం ఈజ్ కంపల్సరీ. అనుష్ఠానం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని జాతక చక్రాలు చూసి ప్రిడిక్షన్స్ ఇవ్వకండి దయచేసి. ఇదే మీకు నమస్కరించి చెప్తున్నాను, ఏదో పొగడుతూనో ఏదో ఇంకో అహంభావంతోనో చెప్పట్లే. ఎందుకంటే నేను నా యొక్క అనుభవంలో చాలా మందికి అనుష్ఠానం లేకపోవడం వల్ల వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దెబ్బతిన్నాయి దానివల్ల. కాబట్టి ఖచ్చితంగా అనుష్ఠానం అంటే ఏదైనా ఒక దేవతని గురువు దగ్గర నుంచి తీసుకొని, ఒక దేవతను తీసుకొని ఆ దేవతను రోజు జపం చేసుకోండి. గాయత్రి ఉంటే గాయత్రి, మీ ఇష్టదేవత ఏదైతే అది, మీ పంచమ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ యొక్క అనుష్ఠాన దేవతకి సంబంధించి చేసుకోండి. అయ్యా 25 నిమిషాలు అయిపోతుంది, నాకు నేను చెప్పండి, మర్చిపోకండి, నేను తొందరగా ముగించేస్తాను అందుకని. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఒక రెమెడీ ఎందుకు అసలు పనిచేయాలి? ఫస్ట్ దానం చెప్పాము, మంత్రం చెప్పాము, లేకపోతే ఒక జపం చేయించుకోమని చెప్పాము. అసలు అది ఎందుకు పని చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారు ఎవరైనా? ఎందుకు పని చేయాలి? అది ఎందుకు పని చేయాలంటే, మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఏదైనా ఒక విషయం. ఎలా అనుభవిస్తున్నాము? పూర్వజన్మ కర్మ అండి అంటాం ఏదైనా అంటే, అవునా కదా? పూర్వజన్మ కర్మ ఫలితం అంటాం. కర్మ అంటే ఏంటి? మనం ఏదో ఒక పని చేశాంగా, ఆ పని వల్ల వచ్చినటువంటి ఫలితమే కదా. ఒకటి తిట్టాము, కొట్టాము, లేకపోతే దానం చేసాము, ఒకటి విద్య అనేటువంటిది వాడికి నేర్పించాము, లేకపోతే ఇంకోటి మనం ఏదో ఒక మంచి పని చేసాం, దాని యొక్క ఫలితం ఈ కర్మ. మరి దానం కూడా ఒక కర్మే కదా. దానము ఒక కర్మే, మంత్రము ఒక కర్మే, జపము ఒక కర్మే, తర్పము ఒక కర్మే. అయితే ఇందులో ఏది ఎక్కువగా చేస్తే మీకు వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉదాహరణకి ఒక జన్మజాతకంలో ఒక పలానా మహాదశ నడుస్తుంది, నవగ్రహాలు ఏదో ఒక దశ. ఆ దశానాథుడు అసలు ఏ రాశుల్లో ఉన్నాడో చూడండి. అగ్ని భూ వాయు జల రాశులు మీకు తెలిసిన మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, అగ్ని భూ వాయు జల. మళ్ళీ అగైన్ సింహం నుంచి సింహము, కన్య, తుల, వృచ్చికం. అగైన్ మళ్ళీ ధనస్సు, మకరం, కుంభం, మేఘం. అగ్ని భూ వాయు జల రిపీట్ అవుతుంది. అగ్ని రాశుల్లో ఉండేటువంటి గ్రహాలకు సంబంధించిన మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు హోమం చేయమని చెప్పండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. భూతత్వ రాశుల్లో ఉండేటువంటి గ్రహాలకు సంబంధించి వచ్చినప్పుడు దానం చేయాలి. వాయుతత్వ రాశుల్లో ఉండేటువంటి గ్రహాలకు సంబంధించిన మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు శ్రవణం చేయాలి. జల సంబంధించిన వాటిలో ఉన్నప్పుడు తర్పణం చేయమని చెప్పొచ్చు. అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మనం ఒక జాతక చక్రం చూసినప్పుడు మీ అందరికి తెలిసిందే, నేను ఏదో అమాయకంగా చెప్తున్నాను, మీరు అమాయకంగా వినండి దయచేసి. నాకేం గొప్పగా వచ్చిందని మీరు ఫీల్ అవ్వకండి. ఇక్కడ ఏంటంటే, ఒకటి మనకి ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు అసలు ఫస్ట్ పూర్వజన్మ కర్మస్థానంలో తెలుసుకోవాలి. పూర్వజన్మ కర్మస్థానం 6th హౌస్, 6వ స్థానం. 6వ స్థానంలో ఉండేటువంటి మహాదశలు, అంతర్దశలు, జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు ఏమిటి, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం కనుక చూసుకొని దానికి సంబంధించిన దానం కనుక ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా ఫస్ట్ బయటపడతాడు. 6వ భావము, 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానము, పంచమ స్థానంలో ఉండే గ్రహానికి అనుష్ఠానం. రవి ఉన్నాడు, సూర్య నమస్కారం చేసుకోండి. చంద్రుడు ఉన్నాడు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోండి, లేకపోతే బియ్యం అని చంద్ర సంబంధించిన ఆరాధన చేసుకోండి. కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బుధుడు ఉన్నాడు, విష్ణు
గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు, అదేవిధంగా శుక్రుడు ఉన్నాడు అమ్మవారి యొక్క ఆరాధన, శని ఈశ్వర ఆరాధన, లేకపోతే కాలభైరవుడి యొక్క ఆరాధన, లేకపోతే ఆంజనేయ స్వామి ఆరాధన, రాహు దుర్గా కేతు గణపతి చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి చాలా మందికి వస్తున్న సమస్య ఏంటంటే ఎన్ని రెమెడీలు చేసినా వర్కౌట్ అవ్వట్లేదండి అంటూ ఉంటాను. చూడండి కొన్ని కేసెస్ వస్తుంటాయి, ఏంటో సార్ ఎన్ని క్షేత్రాలకు వెళ్ళాము, ఎన్ని రెమెడీస్ చేశాము, ఏం చేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా. ఇక్కడ కారణం ఏంటంటే ఒకటి అతనికి కర్మ బలీయంగా ఉంది, రెండవది అక్కడ ఎక్కడో అతను చేసేటువంటి విధానంలో ఎక్కడో లోపం ఉండడము, లేదా ఎన్ని చేస్తున్నా నాకేమవ్వట్లేదు అని జపం చేస్తున్నాడు ఆ జీవుడు. ఎన్ని చేస్తున్నాడు ఏం రావట్లేదు, ఏం చేస్తున్నాడు ఏం రావట్లేదు, ఎందుకు వస్తుంది? అదే జపం అయిపోయింది కదా. ఎన్ని చేసినా రాకూడదు అనేది ఒక యూనివర్సల్ గా మనకి వెళ్ళిపోయింది అక్కడ లింక్. ఎన్ని చేసినా ఏమి రాకూడదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం జాతకం చెప్పినా, అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, జాతకం చెప్పినా లేకపోతే ఒక రెమెడీ చెప్తుంది మనం కాదు, చెప్పిస్తుంది నడిపిస్తుంది అంతా ఆ యొక్క జగన్మాత అమ్మవారు అనుకోండి, లేకపోతే ఈశ్వరుడు అనుకోండి, మీ ఇష్టదైవం ఎవరు ఏం చేసుకుని ఉంటే అదే చెప్పిస్తుంది అనే భావనతో ఉండాలి. ఇంకొకటి పూజ చేసేటప్పుడు కూడా చాలా మంది ఫలితాలు రావట్లేదని మనం పలానా పూజ రెమెడీ చెప్తాం, ఫలితం రావట్లేదు అప్పుడు ఎందుకు రాదు చెప్తారు అండి. మనం ఏదైనా ఒక పూజ మొదలు పెడతాం, మనం అంటే ఇన్ సెన్స్ ఇందులో చాలా మంది శ్రద్ధగా చేసే వాళ్ళు ఉన్నారు, నేను నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నా. మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఆ వ్యక్తికి సందేహం ఎక్కడో, మనం ఎన్నో పనులు చేస్తుంటాం, అసలు నేను పిలవగానే అసలు భగవంతుడు వస్తాడా పూజ గదిలోకి? అంతే కదండి, అసలు నేను పిలవగానే వస్తాడా, నేను ఆవాహనం మంత్రం చదవగానే ప్రాణప్రతిష్ఠ చేయగానే వస్తాడా? ఎక్కడ వస్తాడులే, ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు విష్ణువు, లేకపోతే ఏ కైలాసంలోనే శివుడు ఉంటాడు, ఏ మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది, మనం పిలవగానే ఆడొస్తుంది అమ్మవారు, మనం పిలవగానే ఇవన్నీ ఆడవుతాయిలే, ఏదో ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు కాబట్టి చేయడం, లేదా భార్య ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం పూజ చేయడం, లేదా భర్త ఒప్పుకోడు కాబట్టి పూజ చేయడం అనుకునే మెంటాలిటీతోనే చాలా మంది చేస్తుంటారు. కానీ సత్యం ఏమిటి అంటే 100% పిలవగానే వచ్చేటువంటిది ఎవరైనా ఉన్నారంటే పరమాత్మ మాత్రమే, అమ్మవారు మాత్రమే. మనం మీరు పిలవగానే వస్తారండి, అందులో సందేహం ఏమీ లేదు. మనస్ఫూర్తిగా పిలిచారా వచ్చేస్తారు. ఇంకా అక్కడికి మీ పక్కనే మీ కుడివైపు నిలబడి మీరు చేసే ప్రతి పూజా విధానాన్ని చూస్తూనే ఉంటుంది ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ, మూల పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా మీ మనసులో ఏమనుకుంటున్నారు, బయటికి ఏమనుకుంటున్నారు, కంగారుగా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే భక్తితో చేస్తున్నారా అనేటువంటి స్పృహ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది మనకి. అంటే ఆ పరమాత్మ చూస్తుంటాడు. అలా చూస్తున్నాడనే నమ్మకంతో మనం ఎప్పుడైతే చేస్తామో, ఎందుకంటే నేను అసలు పరమాత్మ ఏంటి, మనం చేసే పూజా విధానం ఏంటి, అసలు ఎందుకు కొంతమందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి పూర్తి రిజల్ట్స్ రావట్లేదు అని దీనికి ఒక రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను చాలా మంది గురువుల్ని వాళ్ళని సంప్రదించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అనుభవాలతో ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళ అనుభవం చెప్తూ వెళ్ళారు. కొంతమంది ఏమో మీ క్యారెక్టర్ ఉన్నారు, క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, రైట్ ఫైన్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకొంతమంది మీరు భక్తి పెట్టట్లేదన్నారు, ఇంకొంతమంది శ్రద్ధ పెట్టట్లేదన్నారు. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు మీకు గుడ్ క్యారెక్టరా బ్యాడ్ క్యారెక్టరా? రాక్షస వంశం, రాక్షస సంబంధించిన తత్వం ఈజ్ నాట్ గుడ్ క్యారెక్టర్. రాక్షసత్వం అంటే ఇంకోటి లాక్కోవాలి, ఇంకోటి పట్టుకెళ్ళిపోవాలి, ఇంకోటి ఇబ్బంది పెట్టాలి, వాడిని హింసించాలి, ఇదే కదండి రాక్షసత్వం అంటే. దైవత్వానికి రాక్షసత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మరి అంత ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి కూడా ఎందుకు దేవుడు ప్రసన్నం అవుతున్నాడు అనేది నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అంత రాక్షసంగా ఉన్న వ్యక్తికి కూడా నమ్మకం అనేటువంటిది ఉంది. దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. ఆయన ఉన్నాడు, ఆయన మేము పూజిస్తే ఆ బ్రహ్మ వస్తాడు, ఆ బ్రహ్మ నాకు వరం ఇస్తాడు, లేకపోతే శివుడు వస్తాడు వరం ఇస్తాడు, విష్ణు వస్తాడు వరం ఇస్తాడు. కానీ మనం రాక్షసులం కాదు, మనం మనుషులం. కానీ మనకి ఎక్కడో సందేహం, అసలు ఉన్నాడే లేడు. ఉన్నాడని అంటున్నారు, సైన్స్ ఏదో శక్తి ఉంది అంటుంది, మా అమ్మగారు ఏదో శక్తి ఉంది అన్నారు, మా నాన్నగారు ఏదో శక్తి ఉన్నారు, మా తాతగారు ఆయన కళ్ళకు వచ్చాడు అన్నారు. అసలు ఉన్నారో లేదా సందేహం. మీకు ఈ సభాముఖంగా విషయం చెప్తాను. మా అబ్బాయికి ఒకతను ఆంజనేయ స్వామి చూపించాడండి, నమ్ముతారా? డైరెక్ట్గా చూపించాడు ఆయన ఆంజనేయ స్వామి. అమ్మవారిని చూపించాడు, ఆంజనేయ స్వామి చూపించాడు, చనిపోయిన మా అమ్మ నాన్నని చూపించాడు, చనిపోయిన మా అత్తని చూపించాడు. ఆయన ఒక అఘోర ఆయన. ఒకసారి కాదు 2 సార్లు చూపించాడు ఆయన. అంటే
మనకెందుకు కనిపించట్లేదు అంటే కనిపిస్తాడని నమ్మకంతో చేయట్లేదు, లేకపోతే పరిపూర్ణమైన నమ్మకం ఎక్కడో లోపిస్తుంది. ఆ అంటారు కానీ కనిపిస్తారా, ఆ అంటారు కానీ వస్తారా అనేటట్టు. ఇది కనుక మనం క్లయింట్ కి కనుక, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ ఆస్ట్రాలజర్స్ అనుకుంటున్నా, అందరూ ఆస్ట్రాలజర్స్ అంటే లేకపోతే నార్మల్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ. ఈ నమ్మకాన్ని కనుక ఫస్ట్ మనం ఆ వ్యక్తికి అంటే వచ్చినటువంటి క్లయింట్ కి అసలు భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకాన్ని పరిపూర్ణంగా మనం నింపి గనక అప్పుడు రెమెడీ చెప్తే ఆ రెమెడీ చేసుకునే విధానంలో మార్పు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో చాలా నామాలు ఉంటాయి. ఇది నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, అంటే నేను చెప్పడం అంటే నేను ఎప్పుడైనా కదా అమ్మవారి అనుగ్రహం ఇదంతా కూడా. ఎవరికైనా జాబ్ రావట్లేదు, ఓ మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః మంత్రం చేయమని చెప్పండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకు వస్తుందండి? దాని యొక్క అర్థం ఏమిటి? మోకాళ్ళు, అమ్మవారి యొక్క మోకాళ్ళు మాణిక్యములతో కూడినటువంటి మకుటములా ఉన్నాయట. మోకాళ్ళ స్థానం ఏదండి జ్యోతిష్ శాస్త్రంలో? ఎన్నో స్థానం మోకాళ్ళు అంటే? దశమ స్థానం, 10th హౌస్. మా ఇంటి పక్కన శివాలయం ఉంటుంది. నేను యూట్యూబ్ లో ఈ నామం గురించి చెప్పినప్పుడు ఆ పక్కన ఉండే శివాలయంలో ఉండే ఒక ముసలాయన 70 ఏళ్ళు ఆయన చేశాడు. చేసి మోకాళ్ళ నొప్పులు కూడా పోయాయి. నేను అందులో ఏం చెప్పానంటే జాబ్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా పోతాయండి అన్న. అంటే ఆయన చేసి నాకు, నేను ఎప్పుడో చెప్పాను, ఒక 6 నెలలకి ఎప్పుడో నేను అనుకోకుండా కలిసినప్పుడు, సార్ మీరు చెప్పారు చేసి నాకు ఒక 5 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు నాకు పోయాయి అన్నాడు. 70+ ఉన్నాయి ఆయనకి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్, మామూలు విషయం కాదు కదండి, అవునా కదా? అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఎందుకు పోవాలి? అమ్మవారి యొక్క మోకాళ్ళ చిప్పుల్ని అవి మాణిక్యములతో కూడిన మకుటంలో ఉన్నాయని మనం మాటి అనుకుంటే మనకెందుకు పోవాలంటే అమ్మవారి శరీరం మనలాంటి శరీరం కాదు, అమ్మవారి యొక్క శరీరం మంత్రములు అని చెప్తారు. ఆ 10th హౌస్ అంటే అమ్మవారి యొక్క మోకాళ్ళను మనం ధ్యానిస్తే మన 10th హౌస్ కర్మ క్లియర్ అవుతుంది. అర్థమైందండి? మన 10th హౌస్ కర్మ క్లియర్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య నివర్ధనీయ నమః. అంటే ఏంటి? అమ్మవారు ధర్మానికి అధ్యక్షురాలు, ధనానికి అధ్యక్షురాలు, ఆ ధనాన్ని వాటిని ఇచ్చేటువంటిది అమ్మవారు అనేటువంటి. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, మనం ఇది నేను చేస్తున్నాను, ఇది అవుతుందని పరిపూర్ణ నమ్మకం. ఎలా అంటే మన మైండ్ ఎలాంటిదంటే నువ్వు ఏది నమ్మితే అదే చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఐమాక్స్కి వెళ్ళారంటే ఎవరైనా, ఇందులో ఐమాక్స్ లో కళ్ళకి ఇలా పెట్టుకుంటారు, ఇలా కళ్ళకిలా పెట్టుకుని విజువల్ ఇది నడుస్తే వాడు ఏదో కొండల నుంచి పడిపోయినట్టుగా కనిపిస్తుంది. నిజంగా నిలబడ్డ మనిషి భూమి మీద నిలబడ్డా కూడా పడిపోతుంటాడు, ఊగిపోతుంటాడు. ఎందుకు ఊగిపోతుంటాడు? నీ మైండ్కి ఏం కనిపిస్తుంది? పడిపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే నీ మైండ్కి ఏదైతే కనిపిస్తుందో, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే నమ్మిందో అది నీకు జరుగుతుంది. అర్థమైందండి? అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంది రెమెడీస్ చేసే విధానంలో ఇది చేస్తాను, దీంతో కనుక అవ్వకపోతే ఇంకో ట్రై చేస్తాను. అసలు ఇంకో ట్రై చేస్తాను ఎప్పుడైతే అన్నావు, లొకేషన్స్ లో 2 లొకేషన్స్ ఒకసారి టైప్ చేసినట్టు, 2 లొకేషన్స్ ఒకేసారి టైప్ చేస్తే మీకు ఏ లొకేషన్కి వెళ్దాం అది డెస్టినేషన్, అవునా కదా? కాబట్టి మనందరం చెప్పాల్సింది ఏంటంటే బాబు నువ్వు ఇది అవుతుంది, ఇంక దీంతో అవుతుంది, ఇంకోటి లేదు, పరమార్థం ఇదే పరమార్థం అంటే నువ్వు చెయ్యి. ఇది కాకపోతే అనే మైండ్ ఎప్పుడైతే వచ్చిందో అయిపోయింది. నేను ఒకప్పుడు చాలా బిజినెస్ చేసిన వాడినండి. అంటే నా 18, 20 అంటే నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని. ఒకప్పుడు రోజుకి 1,00,000, 18, 20, 25, 22 ఏళ్ళ వయసులోనే నేను నా బిజినెస్లన్నీ దెబ్బతిని చాలా అంటే కంప్లీట్ డౌన్ఫాల్ అయిపోయిన క్షణంలో మా తాతగారి దగ్గర నేర్చుకున్న కొంచెం జ్యోతిష పరిజ్ఞానంతో రీసెర్చ్ మొదలుపెట్టాను. అసలు నా జీవితం ఎందుకంటే ఇట్లా మొదలుపెట్టినప్పుడు అందరూ ఈ ఫీల్డ్ పట్టుకున్నావు ఏంటి, మంచి మంచి యాడ్ ఏజెన్సీస్ పెట్టుకున్నావు, ఇలాంటి ఫీల్డ్లో ఎందుకు వస్తున్నావు, అవసరం అది ఇది అంటే, లేదు నన్ను ఇదే ఉత్తరిస్తుంది, నా జాతకంలో ఇదే ఉంది కాబట్టి నేను దీంట్లోనే ఎంటర్ అవుతాను అన్నప్పుడు నాకు మొదట్లో మహా అంటే నెలంతా కలిపితే 3,000, 5,000 కంటే ఎక్కువ వచ్చేవి కాదు. మళ్ళీ ప్రతి నెల అప్పు చేయాల్సి వచ్చేది. కానీ ఒకటి నమ్ముకొని ఉంటాను చూసారా, ఒకటే నమ్ముకొని అసలు ఈ ఫీల్డ్ ఏంటి, నాకేంటంటే డౌట్, నేను ఈ ఫీల్డ్ స్టార్ట్ చేయడం డౌట్తో స్టార్ట్ చేశాను. అంటే ఎలా అంటే ఇదేదో పొట్ట నింపుకోవడం కోసం తయారు చేసిన విద్యేమో, దీనిలో ఏదో చెప్పుకుంటున్నారేమో, నాలుగు చెప్పేసి ఏదో దానాలు చేసుకొని ఏదో వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారేమో, అసలు ఇదేంటో నేను అంత చూడాలనుకొని
దిగిన తర్వాత నాకు మెంటల్ ఎక్కేది ఒక్కోసారి. అయితే ఎలా అనిపించేది అంటే మనం ఈ రకంగా చూస్తుంటే గ్రహాలు ఏమైనా మారిపోయి ఇంకో రకంగా రిజల్ట్స్ వస్తున్నాయా అనిపించేది. అప్పుడు నాకు ఫస్ట్ ఎదురైనటువంటి అనుభవం ఏంటో చెప్తాను. ఎందుకంటే నా అనుభవం నేను మీకు షేర్ చేసుకుంటాను. ధనుర్లగ్నం వాళ్ళకి శుక్ర మహాదశ వస్తే విడిపోతున్నారు. ఎందుకు? 6వ అధిపతి 11వ అధిపతి, 6th and 11th లార్డ్. 6th హౌస్ 7th హౌస్ కి నెగేటింగ్, 11th హౌస్ 12th హౌస్ కి నెగేటింగ్. అంటే శుక్రుడు సహజంగానే వివాహ కారకుడు. సో ధనుర్లగ్నంలో పుట్టిన వ్యక్తికి శుక్రం రాసుల్లో గ్రహాలున్నా, శుక్రుడు మహాదశ వచ్చినా, అంతర్దశలు వచ్చినా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ 7th లార్డ్ బాధకుడు కదండి, సప్తమాధిపతి ధనుర్లగ్నానికి. ఆ బాధకుడు అయినటువంటి లార్డ్ యొక్క స్ట్రెంత్ ని బట్టి వాళ్ళు విడిపోవాలా, 2 వివాహాలు జరగాలా, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేకపోతే హస్బెండ్ దగ్గర ఉంటే భార్య దగ్గర ఉండాలా అనే విషయం మార్పు వస్తుంది. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఒక 1000 జాతకాలు చూస్తే 999 జాతకాలకి జరుగుతుంది అది. అప్పుడు ఐ రియలైజ్ ఓకే, అంటే జ్యోతిషం పనిచేస్తుంది. ఇది మన ఊహ కాదు, ఎవడో పొట్టనింపుకోవడానికి తయారు చేసిన సబ్జెక్ట్ కాదు అని పరాశర మహర్షి చెప్పినటువంటివన్నీ నేను తిరిగేస్తూ పోయా. పరాశరుడు, గార్గేయ మహర్షి, లేకపోతే భృగునందనాడిలో ఉండేటువంటి నాడీ సూత్రాసు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా మనకి. అన్ని వేస్తూ ఉంటే మనకి ఎక్కడ దొరికేది కదా పట్ట. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఒక సూత్రాన్ని అంటే ఒక పద్ధతిని నమ్ముకొని ఒక పద్ధతిలో వెళ్తుండాలి. 100 రకాలుగా అడుగులు పెడుతుంటే కన్ఫ్యూజన్ తప్పితే ఏం లేదని నాకు అర్థమైంది. అప్పుడు ఒక పద్ధతిలో వెళ్ళా. కలవ పరాశర, ఓకే పరాశర పద్ధతి మనం ముందుకు వెళ్ళాలి. మరి ఈ నాడీ పద్ధతి బృందం నాడీ పనిచేయదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. కాంబినేషన్స్, ఏ గ్రహం కలిసింది కాంబినేషన్. పరాశరలో కూడా కాంబినేషన్ ఉంటుంది. మరి జైవనీ పద్ధతి పనిచేస్తుంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. అలా ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని ఫిల్టర్ చేసుకుంటూ అనుష్ఠానం చాలా ముఖ్యమైన విషయం నాకు అర్థమైంది తర్వాత. సో అప్పటి నుంచి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీకు శాస్త్రంలో ఎటువంటి సందేహం ఉన్నా అమ్మవారిని కూర్చొని అడిగితే సమాధానం ఇస్తుంది. సూర్య భగవాను కనుక మీరు కూర్చొని అడిగినట్లయితే, ఏమంటే నాకు ఇది రావట్లేదు, ఈ సమాధానం రావట్లేదు స్వామి అంటే, మీ చెవులు పక్కన కూర్చొని చెప్పినట్టే చెప్తాడు ఆయన. అందులో ఎటువంటి సందేహం లేదు, 100కి 100% చెప్తాడండి. ఎందుకంటే నాకు చాలా అనుభవాలు జరిగాయి. నేను చాలా విషయాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ జాతకం చూసాం, ఏమంటే మీ అబ్బాయి మీ జాతకంలో మీ తల్లిగారికి అభాషణ ఏందని చెప్పొచ్చు, మీకు తెలుసు ఆ విషయం కదా. ఎలా చెప్తాము అనేది సూర్యుని అడిగేవాడు. సూర్యుని అడిగితే 3వ భావాధిపతి చూసుకో, ఆ జాతకంలో 3వ భావాధిపతి పాడేయాడంటే అంటే వీడి సిబ్లింగ్ ఇబ్బంది రావాలి. 3వ భావం అంటే వీడి సిబ్లింగ్ అంటే తల్లికి ఇదే కదా, మిస్క్యారేజ్. అట్లా ఏంటంటే 2వ వివాహ యోగం ఎలా చెప్పాలి? 12వ భావాధిపతి, ఎందుకంటే సప్తమం కంటే 12 చూసుకోవాలి వివాహ జీవితాన్ని. సప్తమం ఒకటే కాదు, 12th హౌస్ మన పూర్వజన్మ కర్మ. సప్తమానికి 12th హౌస్ సప్తమం యొక్క పూర్వజన్మ కర్మ. సో 12th లార్డ్ కనుక డియోల్ సైన్ కనెక్టివిటీస్, 7th లార్డ్ డియోల్ సైన్ కనెక్టివిటీస్ వస్తాయి, 2 వివాహాలు జరగడం నేను చూశాను. అంటే అట్లా ఏంటంటే ఇది అది అని కాదు, అలా 1 by 1 ఏంటంటే మీరు సూర్య ఉపాసన కనుక చేసినట్లయితే సూర్యుడు ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇస్తాడు. రెండవది, మీ అష్టమాధిపతి ఎవరో చూడండి. మీ అష్టమాధిపతి ఇదేంటంటే అకల్ట్ సైన్స్ కదా, ఇది ఆస్ట్రాలజర్లో కూడా రెమెడీ ఎందుకన్నారంటే అష్టమాధిపతి గురించి చెప్దామని, ప్లస్ అనుష్ఠానం చేసుకోవాలనే విషయంతో. కాబట్టి అష్టమాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నానికి, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క అష్టమాధిపతి అవుతారు కదా, ఆ అష్టమాధిపతి యొక్క అనుష్ఠాన దేవతకి చేసుకుంటే కూడా ఆస్ట్రాలజీలో మంచి ముందుకు వెళ్తాం. ఎందుకంటే నా అష్టమాధిపతి రవి అవుతాడు, నాది మకర లగ్నం, రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మేషంలో ఉన్నాడు. ఈ మంత్రము అనేటువంటిది ఇచ్చేటప్పుడు కూడా ఎవరికైనా, ఇప్పుడు మామూలుగా మనం అంటే వాళ్ళ యొక్క జన్మజాతకంలో పంచమాధిపతి ఎవరు, పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడనే చూసి మంత్రాన్ని ఇస్తాం. మీకు తెలుసుగా ఫలానా అది అధిష్టాన దేవతకి సంబంధించి చేసుకోండి అని. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కొంతమందికి ఫలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు వాళ్ళకి రివర్స్ ఫలితాలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అనేది నాకు రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో వక్రించి ఉంటున్నాడు, పంచమాధిపతి వక్రించి ఉండడము, లేదా పంచమాధిపతి ఉండే నక్షత్రాధిపతి వక్రించి ఉండడము, లేదా గురువు జూపిటర్ వక్రించి ఉండడం అనేటువంటి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఏ గ్రహం వక్రిస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటిది. అది పూర్వజన్మలో చేసుకున్న కర్మని క్లియర్ చేసుకోవడానికి వస్తాడు భూమి మీదకి. ఒక గ్రహం వక్రించిందంటే నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. అట్లా ఈ పంచమాధిపతి వక్రించిన, పంచమ నక్షత్రాధిపతి వక్రించిన, పంచమాధిపతి ఉండే నక్షత్రాధిపతి వర్తించిన, లేకపోతే రామకేతు నక్షత్రాల్లో ఉండేటువంటి
గురు అంటే ఏదైతే గ్రహం అయిందో ఆయన పంచమాధిపతి అయినా, నాకు ఇంకో విషయం తెలిసింది రీసెర్చ్ చేయగా ఏంటంటే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇమ్యూనిటీ హౌస్ ఏంటంటే పంచమ స్థానం కదా. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి? అదే వక్రించింది, అంటే మనల్ని కాపాడాల్సినటువంటి గ్రహమే వక్రించింది. మనలో ఉండే ఇమ్యూనిటీ ఎనర్జీయే రివర్స్ అయింది, అవునా కదా. కాబట్టి ఇది కూడా అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా నమశివాయ అనే మంత్రాన్ని కూడా రివర్స్ లో చదువుతారు. తెలుసా? మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. వాళ్ళని ఆ మంత్రాన్ని రివర్స్ గా చదవమనండి, ఆ దోషం పోతుంది వాళ్ళకి. నమశివాయ అని రివర్స్ లో కూడా చదువుతారు. మీ అందరూ తెలుసో తెలియదు, దాన్నే రకరకాల ప్రయోగాలకి రకరకాల వీటికి వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం, మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఈ యొక్క రెమెడియల్ పార్ట్ లో కొంతమందికి స్టార్టింగ్ లో మొదలు పెట్టగానే ఒక్కొక్కసారి వక్రించి లేకపోయినా నెగటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి అంటారు. ఇంకో పాయింట్ ఇది ఎందుకు కనిపిస్తాయి అది అంటే, వాళ్ళకి సమ్ టైమ్స్ ఆ యొక్క రెమెడీయే బాగా పనిచేస్తుంది. కర్మ ఏం చేస్తుంది అంటే వాడికి ఆ బుద్ధిని కలిగిస్తుంది. ఇది నేను మొదలు పెట్టగానే నాకు డబ్బులు పోయాయి, నా బ్యాంకులో ఏదో బ్యాంక్ కరప్ట్ అయింది, లేకపోతే ఇది మొదలు పెట్టగానే కింద పడ్డానండి, ఇది స్టార్ట్ చేయగానే ఇది అయింది అంటూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళకి ఒకటే చెప్పాలి, బాబు ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నీ యొక్క కర్మ ఇలా ఇదేదో పని చేయదేమో అని ఎలా చేస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఒక 20 ఏళ్ల క్రితం ఒకసారి నాకు ఇట్లాగే నేను రీసెర్చ్లు ఎక్కువ చేస్తుంటా. వర్గు శాస్త్రం ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు. వాస్తులో వర్గు అని ఉంటుంది, పంచమ వర్గులో వెళ్ళి ఉండకూడదు అంటారు. తాతాదాదాన నానాజీ పట్నాయక్ అనే పేరుకి తూర్పు అనేటువంటిది పంచమ వర్గం అవుతుంది. ఏమవుతుంది, తూర్పు అందరూ బాగానే ఉంటుంది అంటారు కదా, ప్రయోగం చేద్దాం తూర్పులోకి వెళ్ళి కూర్చున్నాం. తూర్పు ఇంట్లోకి డూప్లెక్స్ వెళ్ళి ప్రింట్ తీసుకుంటాం. అసలు వెళ్ళినప్పటి నుంచి చూడాలి నా పరిస్థితి, అన్ని అమ్మేసుకోవడమే. ఇంట్లో బెడ్రూమ్ డబల్ బెడ్ కార్డ్ అమ్మేసుకోవడమే, ఫ్రిడ్జ్ అమ్మేసుకోవడం, అన్ని అమ్మేసుకోవడం నా పని. అమ్మేసుకోవడం బతకడం అంతే. ఇంకా పంచమ వరకు పని చేయదు కదా. దాని నుంచి బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. అప్పుడు నేను ఒకటి అనుకున్నా, ఇలా కాదు, నేను ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటే కానీ బయటపడలేదని నాకు అర్థమైంది. దీక్షని పొద్దున్న తీసుకుందాం అనుకోగానే తెల్లవారుజాను పడుకున్నప్పుడు విపరీతంగా పడుకున్నాను. ఆ నొప్పికి ఎవడు కూడా ఇవాళ వద్దులే రేపు తీసుకుందాం పడుకుందాం అనుకుంటాడు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది చేస్తే నాకు పని అవుతుంది నాకు అర్థమైంది. అలా కడుపునొప్పితో ఉన్నా సరే వెళ్ళి ఎట్లా అట్లా దీక్ష తీసుకుంటే వెంటనే దీక్ష తీసుకుని మరుక్షణం తగ్గిపోయింది కడుపునొప్పి. అంటే ఒకసారి మన కర్మ ఏం చేస్తుంది అంటే ఆపుతూ ఉంటుంది. కాబట్టి నీ కర్మ ఆపుతుందా లేకపోతే నిజంగానే అది ఏమైనా రివర్స్ ఉందా అంటే, నామాలకి ఎప్పుడు కూడా రివర్స్ అయ్యేది ఉండదు. నామస్మరణ ఏదైతే ఉంటుందో అది రివర్స్ అవ్వదు. బీజాగ్రం సంబంధించినటువంటిది ఏదైనా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి అది పడవకపోతే అర్వణము అంటారు. మీకు ఐడియా ఉంటుంది, అర్వణము మంత్రార్వణం ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదా. అకడవ చక్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదా. ఒక్కొక్క నామాన్ని తీసుకొని ఆ మంత్రార్వణంలో వేసేసి వాళ్ళకి అది పనికొస్తుందా పనికి రాదని చూస్తారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క కలియుగంలో నామస్మరణే గొప్పదంటుంటారు కాబట్టి నామపరంగా చేసుకోవచ్చు. ఓకే, అది ఇంకేమైనా సందేహం ఉంటే కూడా అడగండి. ఇంకో 2 నిమిషాలు టైం ఉన్నట్టుంది అక్కడ, ఆయన చెప్పలేదు ఇప్పుడు వరకు. పంచమాధిపతి ఎవరు? పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు తీసుకోవచ్చు, బట్ పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడో తీసుకోవాలి సార్. ఇంకోటి, పంచమం ఎన్ని రాసులు ముందుకెళ్ళిందో అన్ని రాసులు ముందుకేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫలితం అనేటువంటి. అవునండి, అవును. సంపత్కరి సమారూఢ 2వ స్థానం ధనమమ్మ. సంపత్కరి అనే అమ్మవారు తెల్లటి గుర్రాల చేత లలిత అమ్మవారి చుట్టూ పరివేష్టి చేస్తూ ఉంటుంది. ధర్మాధ్యక్ష, ఆ ధర్మాధ్యక్ష కూడా ధనస్థానం అమ్మ. ఒకవేళ ఎవరితోనే మనకి సరే అన్ని భావాల గురించి చెప్పేస్తారు మనలో పని, ఎవరితోనే మనకి మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష నిరంతరాయ నమః అంటే మనం మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అవతల వాడికి ఇబ్బంది కలగకుండా మనం మాట్లాడగలుగుతాము, అవతల వాళ్ళు మనతో ఇబ్బంది పడకుండా మాట్లాడగలుగుతారు. అలాగే ఎవరికైనా సరే గృహ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటే మనకి మణిద్వీప వర్ణం చేసుకోమని చెప్తాము. అదేవిధంగా
వదనస్మర మాంగళ్య గృహతోరణ చిలిక, అమ్మవారి యొక్క వదనం ఏదైతే ఉంటుందో, ముఖం ఎలా అయితే ఉందో గృహము లాగా ఉందట, గృహం యొక్క తోరణం కట్టినట్టున్నాయట అమ్మవారి యొక్క ఐబ్రోస్ అని చెప్తూ ఉంటారు. అది గృహయోగానికి పనిచేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః రక్షణకి పనిచేస్తూ ఉంటుంది, సంతాన యోగానికి పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయనుకోండి, ఓం నవవిద్రమ బింబ స్త్రీ ఞక్కారి రుణచ్చదాయి నమః చేసుకోవచ్చు. అలాగే రుణము రోగము శత్రుత్వాలు ఉన్నాయి, అపర్ణాయి నమః. అలా కాకుండా మనకి వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఈ విషయంలో నేను మీకు విషయం చెప్పాలి ఏంటంటే, ఒకసారి ఇలాగ టీవీ ఛానల్లో ఏమంటే మనకి పెళ్లిళ్ళు ఇవన్నీ ఈ మధ్య ప్రారంభమయ్యాయంటే మనం అసలు ఆదిమానంలో లేదంటే నేను అయ్యా లలితాహాసనం ఎప్పుడు పుట్టింది, నేను 1000 సంవత్సరాల క్రితం. మరి అందులోనే ఉందిగా అమ్మవారు అయ్యవారు పెళ్లి చేసినట్టుగా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ. మరి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మాంగళ్య ధారణ, ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మన కల్చర్ అంతా కూడా ఎప్పటి నుంచో సనాతనంలో ఉన్నటువంటిది. ఈ మధ్యలో ఏదో వచ్చాయి మన కూతురు ఒకప్పుడు ఆ తోకలు ఇప్పుడు కట్ అయ్యాయి అనమాట, నమ్మకండి దయచేసి. ఓకే, అలాగే ఏదైనా ఆకస్మికంగా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అష్టమి నాడు కనుక ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో ఆకస్మికంగా ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. అష్టమి ఎందుకంటే మనకి మన ఈ యొక్క దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారే చెప్పింది, అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో కనుక మీరు కనుక నన్ను ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇబ్బంది నేను తగ్గిస్తాను అనేటువంటిది. ఇక అదేవిధంగా దేవతా అనుగ్రహం కావాలి. దేవతా శాపాలు ఉంటాయి, తెలుసు అందరికి. దేవతా శాపం ఎలా పడుతుందో మీకు ఐడియా ఉందా? గురుగ్రహం పాడైనా, రవిగ్రహం పాడైనా, 9th హౌస్ పాడైనా దేవతా శాపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఖచ్చితంగా దేవతా శాపం నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా ఇందాక ఆల్రెడీ 10th హౌస్ గురించి చెప్పాను. సక్సెస్ రావాలి 11th హౌస్. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః చేసుకోవచ్చు. సో ఇవి ఇక 12th హౌస్ గురించి అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఎవరైనా హనుమాన్ చాలీసా చదువుకున్న వెళ్ళగలుగుతారు, లేకపోతే అమ్మవారి పాదాల మీద కుంకుమార్చన చేస్తూ పూజ చేసుకున్నా కూడా వాళ్ళకి ఈ 12th హౌస్ రిలేటెడ్ ఇబ్బందులు తగ్గుతాయి. అదేవిధంగా 12th హౌస్ అంటే వివాహ జీవితం కూడా కాబట్టి వివాహ జీవితంలో ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకేమైనా సందేహాలు అడగండి. టైం అయిపోయిందని నేను బాబు పక్క నుంచి ఈ చెవు దగ్గర ఇల్లు కట్టుకుని మరి చెప్తున్నాను. అందులో బలమైన గ్రహం ఏదో చెప్పాలమ్మా. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఏది? స్ట్రాంగెస్ట్ ప్లానెట్ డిసైడ్ చేస్తాం. ఓన్ హౌస్, ఎగ్జాల్టెడ్ హౌస్, ఎగ్జాల్టెడ్ ఓన్ హౌస్, మిత్రక్షేత్రం, ఇలా మూడు దిశలో తీసుకోవచ్చు సార్ మీరు. 8th హౌస్ ఏ ప్లానెట్ రిట్రోగ్రేషన్ అయింది? జూపిటర్ రిట్రోగ్రేట్ అయిందా? 5th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు మీరు అనేది. దానికి ఫస్ట్ ప్రిడిక్షన్ ఏం చెప్పమంటారా? ఎవరైనా ఫస్ట్ లో ఒక ఇష్టపడిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయి మన ముందుకు వస్తున్నారు అన్నమాట ప్రిడిక్షన్. ఇక రెండవది ఏంటంటే అక్కడ మీరు రిట్రోగ్రేట్ అయ్యింది అంటే మీరు శని చేసుకోవచ్చు అని బాగా, శని రాశిలోకి వస్తున్నాడు కదా. అందుకని ఇంకోటి ఏంటంటే వీళ్ళ సంతానం కూడా కొంచెం ఇంటర్వెట్ గా ఉంటారు అలా ఉన్నప్పుడు. 5th లార్డ్ నీళ్ళలోకి వెళ్ళి వర్తించి కుంభరాశిలోకి వెళ్తున్నాడు కదా. అది సింహలానికి 5th లార్డ్ గురువే కదా. నీళ్ళలోకి వెళ్ళి అక్కడ వర్తించి కుంభంలోకి వస్తున్నాడు కదా. అందుకని 7th ప్లేస్ లో గురువు ఇద్దరు సంతానం కూడా ఉంటారు. ఒకవేళ ఏదైనా కుంభంలో పాపగ్రహం ఉంటే చెప్పలేం కానీ 7th ప్లేస్ లో గురువు నీచబడితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? కట్టడం లగ్నాన్ని నీచబడతాడమ్మా. అక్కడ నీచభంగ రాజయోగం జరిగిందేమో చూడాలి. నీచభంగ రాజయోగం జరుగుతూ బాగానే ఉంటుంది. నీచభంగ రాజయోగం కనుక జరగలేదు అంటే ఫ్యామిలీ లైఫ్ పాడు. అంటే శనేశ్వరుడు ఎక్కడ ఉన్నారు సార్ నీచభంగం అంటే? నీచం అంటే అక్కడే ఉండాలి, లేకపోతే చూడబడుతుండాలి. 11లో ఉన్నాడా కర్కాటక లగ్నానికి కొంత ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే గురువు చూస్తున్నాడు శని, తన ఓన్ హౌస్ లాడని చూసుకుంటాడు, తన రాశి అధిపతిని చూసుకుంటాడు. వృషభంలో ఉంది, 11 అంటే వృషభంలో ఉంటాడు. సో కుంభంలో ఉండేటువంటి గురువు వృషభంలో ఉండేటువంటి శని చూస్తున్నాడు, కొంతవరకు ఎఫెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ జీవుడికి ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ యోగం ఉంటుంది కుంభంలో కనుక శని ఉంటే. అదేవిధంగా బుధుడు ఎక్కడ ఉన్నాడు? 8th హౌస్ లో ఉన్నాడా? 7th హౌస్ లోనే ఉన్నాడు బుధుడు. అంటే ఇది సాయంత్రం పుట్టిన జాతకం, ఇది ఈవినింగ్ టైం పుట్టిన జాతకం. సో
7th house లో ఉన్నాడంటే అది బావ చాట్లో రవి? సార్ బావ చాట్లో 7th కి వస్తారు సార్. ఆ, లగ్న చాట్లో 8th లో ఉన్నారు. సరేనమ్మా. లగ్న చాట్లో 8th లో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కుటుంబంలోనే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కదా. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు 7th లో. 2 వివాహాలు చెప్తాం, 2 మ్యారేజ్ జరిగింది, అవునా కదా? లేదు సార్. ఆ వివాహ జీవితం అయితే బాగోదమ్మా, 2 వివాహం జరుగుతుంది ఆ జాతకానికి. దానికి ఏమైనా రెమెడీ ఉందా సార్? వివాహ జీవితం అయితే బాగోదా బాగాలేదు, కన్ఫర్మ్ చేయండి. 100% బాగాలేదు, వివాహ జీవితం బాలేదు సార్. బాగాలేదు, బాగోదు అక్కడ. రెమెడీ ఏం లేదు, గురువు చేసుకోవడమే, గురువు చేసుకోవాలి. శని 12th లో ఉన్నారు సార్. శని 12th లో ఉన్నాడు. బావ చాట్లో ఆయన 11th కి వస్తారు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు 11th. పాడైపోయిందిగా. అది అదే సార్ బావ చాట్ భావచక్రం అండి, చలి చాట్ అంటారు. భావచక్రం అంటారు. అంటే ఈయన అనుకునేది డివిజనల్ చార్ట్స్ లో ఏ భావం అని అడుగుతున్నారు. చలి చాట్ అంటారు. ఓకే ఓకే ఓకే. చలిత్ భావచక్రం చెప్తున్నారు. వివాహ జీవితం అయితే బాగోదమ్మా. ఏ నక్షత్రంలో పుట్టారు వాళ్ళు? పునర్వసులో. పునర్వసులో జన్మించారు. ఓకే. 25 years ఉన్నాయా? 25 years ఉంటాయి. 30 వచ్చింది సార్. 30 రావు, 28, 27 ఉంటాయి మహా అంటే. 27 years ఉంటాయి. సాయంత్రం పూట జన్మించుంటారు. పునర్వసు మూడవ పాదం సార్. మూడో పాదం అంటే బుధ మహాదశ నడుస్తుంది, అంతే కదా? రెండో వివాహానికి దారి తీస్తుంది. గురువుకే చెప్పాలండి, గురువుకే చెప్పాలి. పాడు చేస్తున్నాడు కదా సప్తమంలో ఉంది. మీ జాతకానికి ఆయన అంటే రెమెడీ అంటే ఏ పర్పస్ మీద రెమెడీ? డిపెండ్ ఆన్ రెమెడీ. మనం ఎందుకు రెమెడీ చేసుకుంటున్నాం అనేది ఉండాలి. మెడికల్ షాప్ లో చాలా మెడిసిన్స్ ఉంటాయి, మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నాం మెడికల్ షాప్ కి? చాలా మంది ఏమంటారంటే, ఏమంటే నేను ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేశాను, ఫైన్, అవన్నీ నువ్వు చేసినందుకు అవి పుణ్యంగా నీకు స్టోర్ అవుతాయి. కానీ నువ్వు ఏదైతే చేసావో, ఏ పర్పస్ మీద నువ్వు టాబ్లెట్ వేసుకుంటే అది ఎలా తగ్గుతుందో, రెమెడీ కూడా అన్ని చేస్తాం. కానీ నువ్వు దేని గురించి చేస్తున్నావో ఆ లాక్ నాకి ఓపెన్ చేయగలుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ పర్పస్ మీద అడుగుతున్నారండి? జనరల్గా అంటే గురువుకి శనికి ఇద్దరికి చేసుకోవచ్చు. అట్లాంటి సమయంలో సంతానం అది కూడా ఉంటుంది అన్నమాట. అయితే అక్కడ ఇష్టపడిన వాళ్ళు వివాహం చేసుకోవడం రైట్ అండి. నమస్కారం.